గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ ఇస్ క్లియర్ మా? వినపడుతుందా? Yes, yes. యాహ్! డన్ గైస్. లాస్ట్ క్లాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? ఎనీవన్? యాహ్! డన్ గైస్. సో, లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరిగింది. లైక్ ప్రైస్ లిస్ట్ గాని, పర్చేజ్ ఆర్డర్ గాని, సేల్స్ ఆర్డర్ గాని సంబంధించి క్లియర్‌గా డిస్కస్ చేసాం. టుడే సెషన్స్‌లో మనకి బడ్జెట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బడ్జెట్? బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ అంటే ఏంటి? మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిక్స్డ్ బడ్జెట్? అమౌంట్ ని హ్మ్. ఫిక్స్డ్ అమౌంట్ ని ఎలా యూటిలైజ్ చేస్తాం ఇయర్ వైస్. ఓకే. సో ఫోర్కాస్టింగ్ చేసుకోవడాన్ని బడ్జెట్ అంట. సూపర్. ఒక మూవీ తీయాలన్నా, లేదంటే మంత్లీ మన బిజినెస్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్ గాని, ఒక పర్టిక్యులర్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఫోర్‌కాస్ట్ చేయడం. ఇప్పుడు నెలకు ఒక 5,000 జరుగుతుంది ఖర్చులు అనుకున్నాం. 7,000 జరిగింది. సో, ఈ 5,000 అనుకుంటే 2,000 ఎక్స్‌ట్రా జరిగింది. ఆ 2,000 ఎక్స్‌ట్రా అమౌంట్ ఎంత పర్సెంటేజ్ జరిగింది? ఏ దాంట్లో జరిగింది? టెలిఫోన్ బిల్లా? ఎలక్ట్రిసిటీ బిల్లా? సో, అని ఇలా ఎస్టిమేషన్ చేయాలి. ఓకే. తక్కువ జరగొచ్చు, ఎక్కువ జరగొచ్చు. ఆ ఎక్కువ జరిగిన పర్సెంటేజ్ ఎంత అనేది ఐడెంటిఫై చేయాలి. అది మనకు బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ అని చెప్తాం. సో, ఇక్కడ మీరు చూస్తే చూడండి, స్మాల్ డెఫినిషన్. ద బడ్జెట్ ఈజ్ ఎ టూల్ ఫర్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఫైనాన్సెస్, allowing you to set financial targets for income and expenses for different ledgers or groups. You can compare these planned budget amounts with actual financial results to identify analyze variances, helping you understand why targets were met or missed. ఎందుకు మిస్ అవుతాయి అనుకున్న టార్గెట్‌ని. ఇప్పుడు చాలామంది సినిమాలో ఒక 100,00,00,000 అనుకుంటారు. కానీ ఒక 5,00,00,000 ఎక్కువనో, 10,00,00,000 ఎక్కువనో జరుగుతది. ఎక్కడ మిస్ అవుతుంది? ఎక్కడ వేరియన్స్ వస్తుంది? అనేది ఆ బడ్జెట్ ఫిక్స్ అయిన అమౌంట్‌లోనే ఎవరు చేయలేరు. ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. తక్కువైతే కాదు. మాక్సిమం ఎక్కువే అయితది. ఓకే. సో, ఆ ఎక్కువైన పర్సెంటేజ్ ఎంత అనేది ఇక్కడ కనుక్కుంటాం. ఓకే. టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్‌లో మనం డిస్కస్ చేస్తున్నాం. కంపెనీ వచ్చేసి జానో అండ్ అసోసియేట్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ కూడా నో పెట్టండి. ఓకే. జీఎస్టీ కూడా నో పెట్టండి. నో యూనిట్. యాక్సెప్ట్ ఆర్ నో. సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చే టైప్స్ ప్రీ డిఫైన్గా ఉంటాయి. క్రియేట్లోకి వెళ్దాం. షో మోర్లోకి వెళ్దాం. ఇక్కడ బడ్జెట్ అనే ఆప్షన్ వచ్చిందా? ముందు లెడ్జెస్ ఏమున్నాయి చేసుకున్నాం. క్యాపిటల్, ఐడిబిఐ బ్యాంక్, కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్, టెక్ కంప్యూటర్స్, సన్డ్రీ క్రియేటర్స్, తర్వాత రెంట్, సాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, కమిషన్ రిసీవ్డ్,
నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. నెక్స్ట్ స్టేషనరీ. నెక్స్ట్ ధనుష్ ఎంటర్ప్రైజెస్. ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, కరెంట్ అసెట్స్. ఈ విధంగా లెడ్జెస్ అని మనం చేసుకున్నాం. ఇప్పుడు బడ్జెట్లోకి వెళ్దాం. ఓకే. ఇప్పుడు మనకి మెయిన్‌గా వచ్చేసి రెంటు, సాలరీస్ ఎప్పటికైనా 1 ఇయర్ వరకు ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. వాటిని మనం మార్చలేం. కానీ టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్ మాత్రం కన్ఫర్మ్‌గా ఇంతే అవుతాది అని చెప్పలేం. చెప్పగలుగుతామా అట్లా గైస్? టెలిఫోన్ బిల్ గాని, ఎలక్ట్రిసిటీ బిల్ లేదు. చెప్పొచ్చా? ఎవరైనా ఫోర్‌కాస్టింగ్ చేయగలుగుతారా? లేదు. లేదు. కన్ఫర్మ్‌గా చేయలేరు. అస్సలు ఛాన్సే ఉండదు. ఓకే. కాబట్టి వీటికి చేద్దాం. టెలిఫోన్ బిల్. ప్రెజెంట్ ఏ మంత్ ఉంది ఇది? 9థ్ మంత్ కదా! 19. 9థ్ మంత్‌లో 31 డేసా? 30 డేసా? 30 డేస్. లెడ్జర్ వైస్ తీసుకోవాలి. ఓకే. టెలిఫోన్ బిల్ నువ్వు ఏదైతే చేసింటావో అది వస్తుంది. ఆన్ క్లోజింగ్ బ్యాలెన్సెసా? ఆన్ నెట్ ట్రాన్సాక్షన్స్ అని అడుగుతుంది. ఆన్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ తీసుకున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది? 5,000 ఉందండి. ఓకే. సో ఇక్కడ ఎస్టిమేషన్ 5,000 ఉంది. ఇక్కడ నువ్వు ఎంత ఇవ్వచ్చు? 5,000 ఇస్తున్నావు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్. ఇక్కడ ఎస్టిమేషన్ ఎంత ఉంది? 3,000 ఉంది. 3,000 ఇచ్చావు. ఓకే. ఇక్కడ సెటప్ చేస్తున్నాం బడ్జెట్. ఇప్పుడు వచ్చేస్లోకి వెళ్దాం. రిసిప్ట్లోకి వెళ్దాం. డేట్ మారుద్దాం. 19 క్యాపిటల్ 2 lakhs. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ కాంట్రా. డేట్ 3/9 50,000. నెక్స్ట్ కంప్యూటర్ 5/9 45,000. సో నెక్స్ట్ 7/9 పేమెంట్ 10,000. సాలరీస్ 15,000. టెలిఫోన్ బిల్ మనమేమో 5,000 ఎస్టిమేషన్ ఇచ్చాం. కానీ నాకు ఇక్కడ 8,000 అయింది. 3,000 ఎక్స్ట్రా పడింది. ఎలక్ట్రిసిటీ బిల్ ఇక్కడ 3,000 నేను ఇచ్చాను. నాకు 4,000 ఎక్స్ట్రా ఇవ్వబడింది. అంటే 7,000 అయింది. ఎక్స్ట్రా ఇవ్వబడింది. క్యాష్ రిసిప్ట్ 10/9 డిస్కౌంట్ రిసీవ్డ్ 4,500. కమిషన్ రిసీవ్డ్ 8,000. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 3,500. నెక్స్ట్ 12/9 6,000.
ఇన్వెస్ట్మెంట్స్. 25,000. 79. 3,000. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకుంటాం. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్ట్ F1. మనకి 30,000 వచ్చింది. కానీ ఇక్కడ ఎంత రావాలి? 23,000 నెట్ లాస్ రావాలి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా అమౌంట్ వేసాం కదా 7,000. ఓకే, మళ్ళీ తర్వాత మారుద్దాం. ప్రస్తుతానికి చెక్ చేద్దాం ఎంత పర్సెంటేజ్ మనకి బడ్జెట్ వేరియన్స్ వచ్చింది అనేది చూద్దాం. ఇంకా డాష్ బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ కామన్గా కనబడతాయి. క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, లెడ్జర్, టెలిఫోన్ బిల్, వచ్చేసి మంత్లీ బడ్జెట్ వేరియన్స్, టెలిఫోన్ బిల్. ఇక్కడ చూడండి. ఓకే, డేట్ మారుస్తున్నాం. 9 మంత్ కదా మనకి, 39. ఇక్కడ నేను 5,000 ఎంటర్ చేశా. ఇక్కడ 8,000 అయింది. ఇక్కడ యాక్చువల్గా మన పర్సంటేజ్ ఎంత? 100కి మనం పర్సంటేజ్ చూస్తాం. 5,000లో ఎక్స్ట్రా 3,000 అయింది. దానికి ఎంత పర్సంటేజ్ తీసుకుంది? 100కి పైన వేరియన్స్ ఎంత తీసుకుంది? కొంచెం రైట్ క్లిక్ కింద చూడండి డిఫరెన్స్. రెడ్ కలర్, బ్లూ కలర్, మళ్ళీ మనకు స్కై బ్లూ కలర్ కనబడుతుంది. రైట్ క్లిక్ ఇవ్వండి, ఇంకా డిఫరెన్స్ క్లియర్గా తెలిసిపోతుంది. లాస్ట్లో చూడండి. ఇక్కడ 5,000 అంటే 100%. యాక్చువల్గా మనది 5,000. 5,000 అంటే 100% కామన్గా. కానీ ఎక్స్ట్రా 3,000 అయింది. ఈ 100లో 3,000 అంటే ఇక్కడ ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంది? 60% క్యాలిక్యులేట్ చేసుకుంది. అంటే ఎక్స్ట్రాగా 3,000 ఎక్స్ట్రా పడింది. అంటే ఇది 60%కి క్యాలిక్యులేషన్ చేసుకుంది. ఇక్కడ 160 చూపించింది. అంటే 100కి దాటి 160 అంటే ఒక 60 ఎక్స్ట్రా అంటే 160. ఆ ఓన్లీ ఎంతైతే వేరియన్స్ బయట కనబడుతుందో 3,000, అది సపరేట్గా 60% కింద చూపిస్తుంది. ఇలా వేరియన్స్ అనేది చూసుకోవాలి. బడ్జెట్కి కంట్రోలింగ్కి, బడ్జెట్కి అండ్ కంట్రోల్కి మధ్యలో వేరియన్స్ ఎంత అనేది ప్రెస్ చేస్తుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ సెలెక్ట్ చేయండి. ఎస్కేప్ ఇవ్వండి ఒకసారి. ఎలక్ట్రిసిటీ బిల్, మంత్లీ బడ్జెట్ వేరియన్స్, ఎలక్ట్రిసిటీ బిల్. డేట్ మార్చండి. 19/39. ఇక్కడ యాక్చువల్గా మన బడ్జెట్ 3,000, కానీ ఇక్కడ 7,000 అయింది. 7,000 అనేది అయింది. ఓకే, రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి. అంటే మనకి ఎంత పర్సెంటేజ్ ఎక్స్ట్రా కనబడుతుంది ఇక్కడ? ఓకే, యాక్చువల్గా 3,000కి 100%. ఓకే, తర్వాత మళ్ళీ 3,000కి ఒక 100%. 1,000కి 10% అనుకోండి. ఇలా అనుకోండి జస్ట్. ఓకే, అంటే 10 అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 3,000కి 100% అండి. మళ్ళీ ఎక్స్ట్రా 3,000కి ఎంత? 100. వాడికి ఎంత అవుతుంది? 100, 100, 200%. తర్వాత మళ్ళీ 1,000 ఎక్స్ట్రా ఉంది కదా, దానికి ఎంత పర్సెంటేజ్ తీసుకుంది ఇక్కడ? 33% తీసుకుంది. 33.
ఓకే. ఈ 3000కి ఏమో 100, మళ్ళీ 4000 ఎక్స్ట్రా అయింది. సో మళ్ళీ దానికి రిలేటెడ్ 3000కి 100, ఆ రూ. 1000 ఆ 1000 ఏదైతే ఉందో దానికి 33. టోటల్గా ఎంత వచ్చింది పర్సెంటేజ్ ఇక్కడ? 4000 ఎక్స్ట్రా వచ్చింది. 233. యా, 4000 ఎక్స్ట్రా వచ్చింది. ఆ 4000 ఇక్కడ మనకి 133 చూపిస్తుంది ఎక్స్ట్రా. 100కి 133% ఎక్స్ట్రా వేరియన్స్ కనబడుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ బడ్జెట్ అండ్ కంట్రోలింగ్. వీటిని ఎక్కువ ఎక్స్పెన్సెస్ మీదకే చూస్తాం. ఇన్కమ్స్కి తక్కువ, ఎక్స్పెన్సెస్కి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఎవరైనా ఎస్టిమేషన్ వేయగలమా? టెలిఫోన్ బిల్కి కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, స్టేషనరీకి కానీ? ఓకే, ఎవ్వరూ ఎస్టిమేషన్ వేయలేరు. అదే శాలరీస్, రెంట్ అంటే అది ఫిక్స్డ్ అమౌంట్ 1 ఇయర్ వరకు. దాంట్లో ఎలాంటి డిఫరెన్స్ కనిపించదు. కానీ వేరియన్స్కి మాత్రం టెలిఫోన్ బిల్కి, ఎలక్ట్రిసిటీ బిల్కి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కి కొంచెం మనకి బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ అనేది ఫిక్స్డ్ చేయలేము ఏది కూడా. ఓకేనా? క్లియరా? అర్థమైంది ఈ కాన్సెప్ట్? బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ మా ఎనీవన్? ఓకే సార్. యా. నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి కాస్ట్ సెంటర్స్ అండ్ కేటగిరీస్. కాస్ట్ సెంటర్స్ అండ్ కేటగిరీస్. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ కంపెనీలో అయినా కూడా మనకు చూసుకుంటే ఎంప్లాయీస్ అంటే ఒక న్యూ బిజినెస్, ఒక న్యూ సర్వీస్ కంపెనీ అనుకోండి. ఒక న్యూ సర్వీస్ కంపెనీలో మీరు చెప్పండి, ఏ న్యూ బిజినెస్ స్టార్ట్ చేసినా అక్కడ ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉండాలి కంపెనీలో? ఏ డిపార్ట్మెంట్స్ అవసరం అవుతాయి చెప్పండి? హెచ్ఆర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఫైనాన్స్, ఇంకా సివిల్ సర్వీస్. ఇవి ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఏ కంపెనీలో అయినా ఎలాంటి కేటగిరీ టైప్ ఆఫ్ పర్సన్స్ వర్క్ చేస్తారు? కేటగిరీస్ ఏమేమి ఉంటాయి? పొజిషన్స్ ఏముంటాయి కంపెనీస్లలో? పొజిషన్స్ చెప్పండి. మేనేజర్, వెరీ గుడ్. మేనేజర్, ఇంకా ఏముంటామో? జిఎం, జిఎం, ఏజిఎం. జస్ట్ మీకు క్యాజువల్గా చెప్పండి, ఒక టాటా కంపెనీలో ఎవరెవరు ఉంటారు? మేనేజర్స్ ఉంటారు, ఇంకా ఎగ్జిక్యూటివ్స్, ఏజెంట్స్ ఉంటారు, క్లర్క్స్ ఉంటారు, సేల్స్ మ్యాన్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరిని ఏమంటాం? కేటగిరీస్ అంటాం. కేటగిరీస్ అని చెప్పుకుంటాం. ఈ కేటగిరీస్లలో శాలరీస్ అందరికి ఒకటే ఉంటాయా? లేదు. శాలరీస్ అనేది చేంజ్ అవుతాయి, చేంజ్ ఉంటాయి. ఓకే, అందరికీ సేమ్ శాలరీస్ ఉండవు. ఇప్పుడు ఇక్కడ అందరు ఉన్నారు కదా, అందరూ శాలరీస్కి పనిచేస్తారా? లేదంటే ఇంకా వేరే వేరే వాటికి పనిచేస్తారా? కమిషన్కి పనిచేసే వాళ్ళు ఉండరా? డైలీ వేజెస్కి పనిచేసే వాళ్ళు ఉండరా? మ్యాండేటరీగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ శాలరీస్గా పనిచేయరు కంపెనీస్లలో. కొందరు శాలరీస్ పనిచేస్తారు, కొందరు కమిషన్కి పనిచేస్తారు, కొందరు వేజెస్కి పనిచేస్తారు. సో వీటిలో కాస్ట్ సెంటర్స్ ఎవరు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కాలేజ్ అకౌంట్స్ కానీ, స్కూల్ అకౌంట్స్ కానీ, ఓకే, మీరు గమనిస్తే అందరూ కాలేజీలో కానీ, స్కూల్లో కానీ ఫుల్ టైం ఉండరు. కొందరు డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, క్లీనర్స్. ఓకే, సో లేదంటే కొందరు డాక్టర్స్ ఉంటారు, ఫుల్ టైం ఉండకుండా ఏదో ఆపరేషన్లు మాత్రమే వచ్చి చేసిపోవడం, లేదంటే ఏదైనా ఆ, లేవ- ఈ అర్జెంట్ కేసులు ఏమైనా ఉంటే చూడడం, అలా చూసి జస్ట్ వెళ్ళిపోతారు 1 అవర్ 2 అవర్స్ కమిషన్కి. అలా ఉండొచ్చు. ఇప్పుడు మేనేజర్స్ ఎవరెవరు వస్తారు? మేనేజర్స్ కింద ఎవరు వర్క్ చేస్తున్నారు? ఏజెంట్స్ కింద ఎవరు వర్క్ చేస్తున్నారు? క్లర్క్స్ అండర్లో ఎవరు పనిచేస్తున్నారు? సేల్స్ మ్యాన్ అండర్లో ఎవరు పనిచేస్తున్నారు? వర్కర్స్ ఎవరు అండర్లో పనిచేస్తున్నారు అనేది ఇక్కడ కాస్ట్ సెంటర్స్ వైజ్గా మనం చూస్తాం. కాస్ట్ సెంటర్స్ వైజ్గా మనం చూస్తాం. మేనేజర్లో ఒక 5 మంది ఉండొచ్చు, ఏజెంట్స్లో ఒక 5 మంది ఉండొచ్చు, క్లర్క్స్లో ఒక 5 మంది ఉండొచ్చు,
సేల్స్ మ్యాన్స్‌లో ఒక 5 మంది ఉండొచ్చు. వర్కర్స్‌లో 5 మంది ఉండొచ్చు. వాళ్ళనే కాస్ట్ సెంటర్స్ అంటాం. ఎగ్జాంపుల్ మేనేజర్స్. కేటగిరీ మేనేజర్స్ అయితే వీళ్ళ కింద రాము అని, నీరజ్ అని, క్రిస్ అని, బాలు అని ఇట్లా మేనేజర్స్ కింద కొందరు ఉంటారు. ఏజెంట్స్ జై అని, కార్తీక్ అని, మనోజ్ అని, పల్లవి అని ఏజెంట్స్ కింద కొందరు ఉంటారు. అలా కొందరు సాలరీస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. కొందరు కమిషన్ పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ యొక్క కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగరైజేషన్ కాన్సెప్ట్‌ని ఎలా చేయాలి అనేది మనం చూస్తాం. ఓకే. ఎంఐఎస్ రిపోర్ట్స్ ఇవన్నీ కామన్. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. అఫ్రిన్ అనుకో. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ అమ్మా. మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. కాస్ట్ సెంటర్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓజర్ టైప్స్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. షో మోర్. షో మోర్లోకి వెళ్తే కొన్ని ఫీచర్స్ వస్తాయి. ఫస్ట్ లెడ్జెస్లోకి వెళ్దాం. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కమిషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇవి లెడ్జెస్. తర్వాత కేటగిరీస్, కాస్ట్ కేటగిరీస్. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? క్లర్క్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు, ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళని చేసుకోవాలి. మేనేజర్స్, ఏజెంట్స్, సేల్స్ మ్యాన్స్, వర్కర్స్. వీళ్ళందరినీ కేటగిరీస్ అంటాం. ఇప్పుడు కాస్ట్ సెంటర్స్లోకి వెళ్దాం. సో ఇప్పుడు నువ్వు ఏవైతే కేటగిరీస్ చేస్తున్నావో అవి ఇక్కడికి వచ్చేస్తాయి. క్లర్క్స్ వచ్చారా? క్లర్క్స్ అండర్లో ఎవరెవరు నేమ్స్ ఉన్నాయి? రాబర్ట్, శామ్యుయల్, ఎమాన్యుయల్, రాహుల్, రామ్. వీళ్ళందరూ క్లర్క్స్. ఎస్కేప్. మేనేజర్స్. మేనేజర్స్ అండర్లో ఎవరున్నారు ఇక్కడ? లోకేష్, ధనుష్, భాస్కర్, సంజీవ్. వీళ్ళందరూ మేనేజర్స్. నెక్స్ట్ ఏజెంట్స్. రమేష్, నవీన్, భార్గవ్, సునీల్, కుమార్. వీళ్ళందరూ ఏజెంట్స్. నెక్స్ట్ సేల్స్ మ్యాన్. ధీరజ్, రాజ్,
వివేక్, అమీర్. నెక్స్ట్ వర్కర్స్, కృష్ణ, రాజా, గణేష్. ఇలా మనం ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం, రిసిప్ట్లోకి వెళ్దాం. 1 క్యాపిటల్ 10 lakhs. నెక్స్ట్ సాలరీస్, టోటల్ అమౌంట్ ఎంత? 5, 8, 10, 12, 5, 7, 5, 43,000. ఎవరు? ఫ్లెక్స్, రాబర్ట్ 5,000. శామ్యూయల్ 8,000. ఇమాన్యుయల్ 10,000. రాహుల్ 12,500. రానా 7,500. క్యాష్ సేవ్. నెక్స్ట్ మళ్ళీ సాలరీస్. మేనేజర్స్ 12, 20, 15, 10, టోటల్ 57,000. మేనేజర్స్ లోకేష్ 12,000. ధనుష్ 20,000. భాస్కర్ 15,000. సంజీవ్ 10,000. ఇలా శాలరీస్ పనిచేసే వాళ్ళు 2 టైప్ కేటగిరీస్ ఉన్నారు. నెక్స్ట్ కమిషన్ పనిచేసేవాళ్ళు 5, 8, 12, 7, 4, 36,000. ఏజెంట్స్ రమేష్ 5,000. నవీన్ 8,000. భార్గవ్ 12,000. సునీల్ 7,000. కుమార్ 4,000. క్యాష్. మళ్ళీ కమిషన్. సేల్స్ మ్యాన్ 2,500, 5,000, 7,000, 4,000, 18,500. సేల్స్ మ్యాన్ ధీరజ్ 2,500. రాజ్ 5,000. వివేక్ 7,000. అమీర్ 4,000. క్యాష్. వేజెస్ 13,050. వర్కర్స్ కృష్ణ 4,000. రాజా 650. గణేష్ 300. సేవ్. ఇలా ఎంటర్ చేయాలి. ఎస్కేప్. డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. నెట్ లాస్ 1,55,850. డాష్బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనపడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ కేటగిరీస్ సమ్మరీ. ఏజెంట్స్ అండర్లో ఎవరున్నారు, క్లర్క్స్ అండర్లో ఎవరున్నారు, మేనేజర్స్ అండర్లో ఎవరున్నారు, సో తర్వాత సేల్స్ మ్యాన్స్ అండర్లో ఎవరున్నారు, వర్కర్స్ అండర్లో ఎవరున్నారు ప్రొసీడ్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్. క్లియర్మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? యా.
జస్ట్ ఇది చూడండి. ఆల్టర్నేటివ్ యూనిట్స్. ఇంక రిమైనింగ్ అంతా మీకు తెలుసు. జస్ట్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఒక కేసుకి 50 ప్యాకెట్స్. ఒక కేసుకి 25 ప్యాకెట్స్. ఒక బాక్స్‌కి 45 పీసెస్. ఈ ఆల్టర్నేట్ యూనిట్స్‌ని ఎలా సెటప్ చేయాలి అనేది ఇక్కడ చూస్తాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను. కుందన సూపర్ మార్కెట్. వోచర్స్‌లోకి వెళ్తున్నా. పర్చేజ్‌లోకి వెళ్తున్నా. ఆల్ టు సి. హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్. సన్‌డ్రీ కేటర్స్. ఆల్ టు సి. గుడ్ డే బిస్కెట్. ఇక్కడ సిఎస్ అంటే కార్టూన్స్ అని అర్థం. కంట్రోల్ ఎంటర్. చూడండి. సిటిఎన్. రైట్ సెల్‌లో F12కి వెళ్ళండి. ఇక్కడ యూజ్ ఆల్టర్నేట్ యూనిట్స్ అనే ఆప్షన్ వేసి పెట్టండి. ఇప్పుడు ఒక ఆప్షన్ బయటకు వస్తుంది. ఓకే. ఒక కేసులో ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి? 50 ప్యాకెట్స్ ఉన్నాయి. పీకే. దీంట్లో లేదా చేయండి. పీకే ప్యాక్స్. ఓకే. ఇక్కడ వచ్చేసి 50 ప్యాకెట్స్ 1 కేస్. 18%. ఇప్పుడు చూడండి. 250 కేసెస్ అంటే 12,500 ప్యాకెట్స్ అని అర్థం. 300. ఆల్ట్ సి. పతాంజలి. $25 ప్యాకెట్స్ 1 కేస్. 240 కేసెస్ 200. వీటిని ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటారు. పియాగో. వీటికి ఆల్టర్నేటివ్ యూనిట్స్ లేవు. కాబట్టి నాట్ అప్లికబుల్. 150. నెక్స్ట్ క్రెమికా. పీసెస్. ఒక బాక్స్ లేదా చేయండి. బిఎక్స్ అంటే బాక్స్. ఒక బాక్స్కి మనకి 45 పీసెస్. 150 పీసెస్ 60. ఇప్పుడు ఒక బాక్స్కి 45 పీసెస్ అంటే 45 45 90, మళ్ళీ 45 అంటే 135. రిమైనింగ్ 15 పీసెస్కి క్యాలిక్యులేషన్ చేయాలి కదా. కానీ ఇక్కడ 3 బాక్సెస్ తీసుకుందే. అప్పుడు మనం ఏం చేయాలి? డెసిమల్ వాల్యూస్ తీసుకోవాలి. కంట్రోల్ ఎంటర్. నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఉంది కదా యూనిట్స్ లో, అక్కడ డెసిమల్ ప్లేసెస్ తీసుకోవాలి 2 అని. లేకపోతే అది క్యాలిక్యులేషన్ అవ్వదు. కంట్రోల్ ఏ. 150. ఇప్పుడు చూడండి 3.33 అని తీసుకుంది. అట్లా యూనిబిక్ పీసెస్ ఉన్న వాటికే తీసుకోవాలి, లేని వాటికి అవసరం లేదు. ఇలా ఆల్టర్నేటివ్ యూనిట్స్ తీసుకుంటాం. ఇంకా సేల్ చేసేటప్పుడు కూడా అంతే. ఎంఆర్ఐ ట్రేడర్స్. సన్రీ డెప్టర్స్.
గుడ్ డే 100 500 పతాంజలి 200 300 ప్రియా గోల్డ్ 85 క్రెమికా యూనిబిక్ కంట్రోల్ పి ఆల్టిట్యూడ్ జూమ్ ఇలా ఎంటర్ చేసుకుంటాం. వీటిని ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, ఫైనల్ వాల్టైర్ హోటల్స్. ఇవన్నీ మీకు తెలుసు. ఈ ఫర్నిచర్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ బిల్ వరకు అన్ని పేమెంట్ వస్తాయి. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఇక్కడ ఒక హోటల్లో మీరు వర్క్ చేస్తే ఒక అందాసు దోశలు కానీ, ఇడ్లీలు కానీ, చపాతీ కానీ, పూరీలు కానీ ఏ విధంగా ఎస్టిమేషన్ వేస్తారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, పర్చేజ్ ఆఫ్ వీట్ 1200 కేజెస్ 25 రూపీస్తో పర్చేజ్ చేశారు. 1 కేజీకి 20 పీసులు తయారవుతాయి. సేల్స్ ఆఫ్ చపాతీ 19,000 పీసెస్ సేల్ చేశారు 8 రూపీస్తో. మీకు పడిన అసలు రేట్ ఎంత, మీరు వాటి మీద ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేశారు. ఇక్కడ 1200 కేజీస్ పర్చేజ్ చేశారు. వీటిని ఎంత ఉపయోగించారు? 350 కేజెస్ ఆయిల్ పర్చేజ్, అంటే 1200 కేజెస్ వీట్ పర్చేజ్ చేశారు. ఆయిల్ వచ్చేసి 350 కేజెస్ పర్చేజ్ చేశారు. ఉపయోగించింది ఎంత? 250. ఈ 200 కేజెస్లో ఎంత వీట్ ఖర్చు చేశారు? 1 కేజీకి 20 పీసులు తయారవుతాయని ముందే ఎస్టిమేషన్ వేశారు. ఇక్కడ 19,000 పీసెస్ తయారవడానికి ఎన్ని కేజీల వీట్ ఖర్చు అయింది, నువ్వు ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేసావు అనేది ఇక్కడ కాన్సెప్ట్. వీట్ కేజీస్. ఈ ట్యాక్స్లన్నీ ఏం తీసుకోలేదు, నేను జనరల్గా చేస్తున్నా. ఆయిల్ 350 50 పర్చేజ్ చేసాం. 1200, ఇక్కడ 350 పర్చేజ్ చేసాం. బాగుంది. ఇప్పుడు అదర్ వాచెస్లోకి వెళ్ళి స్టాక్ జర్నల్ తీసుకోవాలి. ఇక్కడ వీట్ కంట్రోల్ ఎన్ క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. వాళ్ళే ఇచ్చారు ఇక్కడ 1 కేజీకి 20 పీసులు తయారవుతున్నాయని. ఓకే, ఇక్కడ మనం ఎంత క్వాంటిటీ సేల్ చేసాం కూడా ఎస్టిమేషన్ వేసాం. 19,000/20 అని ఇస్తే మనకు ఖర్చు అయిన వీట్ ఎంత? కేజీస్. 1200 కేజెస్లో 950 కేజెస్ మాత్రమే ఖర్చు అయింది. ఆయిల్ ఎంత ఖర్చు అయింది ఇక్కడ? 250. రేట్ ఆటోమేటిక్గా పర్చేజ్ చేసిన రేట్ పడిపోతుంది. ఇటుపక్క ప్రొడక్షన్ డెస్టినేషన్. ఇక్కడ వచ్చేసి చపాతీ పీసెస్ 19,000. ఇక్కడ వచ్చేసి ఈ రెండు కలపాలి, వీటు ఆయిల్ రెండు కలిపితే 36,250. నీకు పడిన అసలు రేటు 1.91 పైసా, కానీ నువ్వు సేల్ చేసిన మార్కెట్లో 8 రూపీస్కి. ఈ విధంగా మనం ఎస్టిమేషన్ అనేది ముందుగానే ఊహించాలి. ముందుగానే ఊహించి ఎస్టిమేషన్ వేయాలి. అంటే 6 రూపీస్కి నువ్వు ప్రాఫిట్కి సేల్ చేస్తున్నావు. ఈ విధంగా ప్రొడక్షన్ చేయాలి. వీట్ ఎంత పర్చేజ్ చేసావు, ఎంత ఆయిల్ పర్చేజ్ చేసావు, బట్ నువ్వు ఎంత క్వాంటిటీ కావాలనుకున్నావు దానికి ముందుగానే ఎస్టిమేషన్ వేసి ఒక ఫిక్స్డ్ రేట్తో సెటప్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ కాల్డ్, మనకి హోటల్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలని తెలుసుకుందాం. ఓకే, డన్ గైస్, ఇవి చేయండి. ఫ్రమ్ టుమారో మనము బీఆర్ఎస్ డిస్కస్ చేస్తాం. అలాగే సెకండ్ మెటీరియల్ రేపు మొన్నట్లో కంప్లీట్ అయిపోతుంది, సెకండ్ మెటీరియల్ కూడా. ఓకే.
డన్ గైస్. ఓకే సార్. ఓకే సార్. Yeah, good morning all of you. Voice is clear, ma? Please let me confirm. Yes, sir. Good morning, sir. Yeah, good morning, ma. సో లాస్ట్ క్లాసెస్లో మనము ప్రైజ్ లిస్ట్ ఏ విధంగా చేయాలి, ఓకే, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది తెలుసుకున్నాం. టుడే వచ్చేసి మనకి బడ్జెట్ అండ్ కంట్రోలింగ్. బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది టుడే క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఇక్కడ మనకి స్మాల్ డెఫినేషన్ అనేది ఇచ్చున్నాం, చూడండి. ద బడ్జెట్ ఈజ్ ఎ టూల్ ఫర్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఫైనాన్సెస్, allowing you to set financial targets for income and expenses for different ledgers or groups. You can compare these planned budget amounts with actual financial results to identify and analyze variances, helping you to understand why targets were met or missed. ఇప్పుడు ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ దీనికి టార్గెట్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ గానీ, టెలిఫోన్ బిల్ గానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతారా? కరెక్ట్‌గా ఇంతే జరుగుతుందని చేయలేరా? చెప్పండి. టెలిఫోన్ బిల్లు లేదు సార్. ఎక్స్‌పెక్ట్ చేయను. చేయలేము. టెలిఫోన్ బిల్లు 5,000 వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా 3,000 వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేరు. తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. రెంటు, శాలరీస్ అంటే ఒక సంవత్సరం వరకు వాటిని మార్చలేం కాబట్టి వాటిని చెప్పొచ్చు. రెంట్ 10,000 అంటే 10,000, శాలరీస్ అంటే 15,000. ఇవి ఫిక్స్‌డ్‌గా చెప్పొచ్చు. కానీ కొన్ని కొన్ని వాటిని చెప్పలేం. ఓకే. టెలిఫోన్ బిల్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఎలక్ట్రిసిటీ బిల్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఇప్పుడు టెలిఫోన్ బిల్ ఇక్కడ 5,000 ఉంది. ఎగ్జాంపుల్ 8,000 బిల్ జరిగింది. ఎలక్ట్రిసిటీ బిల్ 3,000 ఉంది. ఓకే. ఎలక్ట్రిసిటీ బిల్ అక్కడ మనకి 8,000 జరిగింది. అంటే 3,000 ఎక్స్ట్రా జరిగింది. ఆ ఎక్స్ట్రా జరిగిన అమౌంట్ ఎంత వేరియన్స్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది కూడా టుడే సెషన్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ కంట్రోలింగ్ అండ్ లైక్ బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ అంటాం. టాలీ ఓపెన్ చేస్తున్నాను. లైసెన్స్ డీయాక్టివేట్ అయితే దాన్ని యాక్టివేషన్ చేస్తున్నాను. సమ్ టైమ్స్ లైసెన్స్‌లో ఉన్నది డీయాక్టివేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు దాన్ని మళ్ళీ మళ్ళీ రీయాక్టివేటింగ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు కొన్నిసార్లు లోడ్ ఎక్కువైనప్పుడు డీయాక్టివేట్ అవుతూ ఉంటది. ఇప్పుడు ఎడ్యుకేషన్ మోడ్‌లో నుంచి మళ్ళీ లైసెన్స్‌లోకి వస్తుంది. యాహ్! సో ఇప్పుడు చూడండి. కంపెనీ క్రియేట్. జాను అండ్ అసోసియేట్స్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. బిల్ వైజ్ నో. రిమైన్ కూడా నో పెట్టండి. నో నీడ్. ఇది సర్వీస్ ఓరియెంటెడ్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఒకటి చాలు.
ఓకే. సో, ఇప్పుడు వోచర్స్‌లోకి వెళ్తున్నా. రిసిప్ట్‌లోకి వెళ్తున్నా. డేట్ 19 క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్ 2 లాక్స్. నెక్స్ట్ 39 కాంట్రా. ఆ! 50,000 బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ 59 F7 కంప్యూటర్. 45,000 టెక్ కంప్యూటర్స్. సన్‌డ్రీ క్రియేటర్స్. నెక్స్ట్ 79 ఓకే. సో, ఇప్పుడు చూడండి. ఎస్కేప్ ఇస్తున్నాను. క్రియేట్‌లోకి వెళ్ళి లెడ్జర్స్‌లోకి వెళ్తున్నా. ఇక్కడ ఏమున్నాయి? రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. కంట్రోల్ ఏ. సాలరీస్, డైరెక్ట్ ఎక్స్‌పెన్స్. కంట్రోల్ ఏ. టెలిఫోన్ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఎలక్ట్రిసిటీ బిల్. ఓకే. ఈ విధంగా ఫస్ట్ లెడ్జెస్ ఏసాను. తర్వాత ఎస్కేప్ ఇచ్చేస్తున్నా. ఇక్కడ షో మోర్ ఉన్నాయి కదా! అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు బడ్జెట్ అనే ఆప్షన్ వస్తది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ టెలిఫోన్ బిల్. ఎంటర్. ఎంటర్. పీరియడ్ ఆఫ్ బడ్జెట్. ఇప్పుడు మనకి ఏ మంత్ ఇక్కడ ఇస్తున్నాం? 9థ్ మంత్ ఇస్తున్నాం. 19. 9థ్ మంత్ అంటే మనకి 31 వస్తుందా? 30నే వస్తుంది. లెడ్జర్స్. సెట్ అండ్ ఆల్టర్ బడ్జెట్స్ ఆఫ్ లెడ్జర్స్. యెస్. టెలిఫోన్ బిల్. ఆన్ క్లోజింగ్ బ్యాలెన్సెస్. ఇక్కడ మీరు యాక్చువల్‌గా ఎంత అనుకున్నారు? ఫిక్స్ చేసుకున్నారు ఇక్కడ 5,000 అనుకున్నారు. మీకు అక్కడ 8,000 జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్. వన్ నైన్ 39. ఇక్కడ 3,000 అనుకున్నారు. కానీ అక్కడ మీకు 7,000 జరిగింది. ఇలా బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం ఇక్కడ. ఇంత అవుతుందని. ఆ ఎస్టిమేషన్ అనేది రీచ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. సో రెంట్ 10,000. సాలరీస్ 15,000. టెలిఫోన్ బిల్. ఇక్కడేమో మీరు 5,000 అన్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ 8,000 జరిగింది. 3,000 ఎక్స్ట్రా జరిగింది. అక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లు మీరు 3,000 ఫిక్స్ చేసుకున్నారు. ఇక్కడ 5,000 జరిగింది. 2,000 ఎక్స్ట్రా జరిగింది. సో, ఆ వేరియన్స్ ఎంత వచ్చింది బడ్జెట్‌కి అనేది తెలుసుకోవాలి. రిసిప్ట్ 10/9 ఆల్ టు సీ. డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 4,500. కమిషన్ రిసీవ్డ్.
8,000. Interest received. $3,500. Yes, so 12,900. 7. Direct expenses. Sundry creditors. Next, investments. Next, 17,900. Current assets. Escape. డే బుక్లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి 9th మంత్ ఇచ్చామంటే ఆ 9th మంత్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. అంటే నెట్ లాస్ ఇక్కడ చూడండి 22,600 వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎంత రావాలి 23. ఎందుకంటే అమౌంట్ ఎక్స్ట్రా వేసాం కదా టెలిఫోన్ బిల్కి, ఎలక్ట్రిసిటీ బిల్కి. ఫస్ట్ వేరియన్స్ చూద్దాం, తర్వాత మారుద్దాం. డాష్ బోర్డ్లో వెళ్తే మీరు ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ షో చేస్తుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పేమెంట్ రిజిస్టర్, కంట్రోల్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కంట్రోల్ ఒకటి ఉంది, జర్నల్లో 2 ఉన్నాయి, పేమెంట్లో 3 ఉన్నాయి, రిసిప్ట్లో 2. గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్ టైప్స్, కరెన్సీస్, బడ్జెట్స్. ఓకే, ఇప్పుడు అకౌంట్ బుక్స్లోకి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి, టెలిఫోన్ బిల్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్లో మంత్లీ సెలెక్ట్ చేయండి. సో తర్వాత బడ్జెట్ వేరియన్స్ సెలెక్ట్ చేయండి. టెలిఫోన్ బిల్ సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఏ మంత్ మనం 9th మంత్ 1939. ఎడ్యుకేషన్ 3 పోయిందా? 1919 తీసేసుకుని చూడండి, ఇక్కడ 5,000. ఓకే, మీరు ఫిక్స్ చేసుకునే వాల్యూ 5,000. ఇక్కడ 8,000 జరిగింది అంటే 5,000కి 100% అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 8,000 జరిగింది. ఇక్కడ కూడా 100%లో ఎక్స్ట్రా ఎంత జరిగింది? ఓకే, 5,000కి 100% అంటే 3,000 ఎక్స్ట్రా జరిగింది. ఆ 5,000లో 3% అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చింది ఇక్కడ? 60%. 160% ఇక్కడ చూపిస్తుంది. రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్. ఎక్స్ట్రా 3,000, ఆ 3,000 గాను 60% ఎక్స్ట్రా అయినట్టు ఇక్కడ షో చేస్తుంది. కింద గ్రాఫ్ కూడా చూడొచ్చు. ఆ వేరియన్స్ ఎంత, అనుకున్న వాల్యూకి ఎక్స్ట్రా అయిన వాల్యూకి ఎంత వేరియన్స్ వచ్చింది అనేది ఇక్కడ షో చేస్తుంది. ఎస్కేప్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్. మంత్లీ బడ్జెట్ వేరియన్స్ ఎలక్ట్రిసిటీ బిల్. డేట్ తీసుకోండి 1919. మీరు యాక్చువల్గా అనుకున్న బడ్జెట్ 3,000, కానీ ఇక్కడ 5,000 జరిగింది అంటే ఎక్స్ట్రా 2,000 జరిగింది. ఆ వేరియన్స్ ఎంత?
యాక్చువల్‌గా 3000కి 100%. 2000 ఎక్స్‌ట్రా జరిగింది. 100కి 2000 అంటే ఎంతొచ్చిందిక్కడ? చూడండి. 66.66 ఎక్స్‌ట్రా. ఓకే. ఎక్స్‌ట్రా ఇది జరిగింది. ఆ వేరియన్స్ ఇక్కడ షో చేస్తుంది. ఓకే. 166 అంటే ఎక్స్‌ట్రా అన్నమాట 66%. ఇలా వేరియన్స్ అనేది మనం చూసుకోవాలి. దీన్నే బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ అంటాం. ఇప్పుడు అమౌంట్‌లో యాజ్ యూజువల్‌గా నార్మల్‌గా పెట్టేద్దాం. సో, ఇక్కడ అమౌంట్ చూడండి. ఆ! 5000. ఇప్పుడు అమౌంట్ మార్చారంటే నార్మల్‌గా వచ్చేస్తుంది. రెంట్ 10,000. సాలరీస్ 15,000. టెలిఫోన్ బిల్. స్టేషనరీ ఎంత ఉంది ఇక్కడ? 6,000 కదా! ఓకే. నెట్ లాస్ 23,000. ఇలా దీన్ని యూజ్ చేస్తాం. సో, ఈ విధంగా బడ్జెట్ అండ్ కంట్రోలింగ్‌ని మనం చూస్తాం. ఓకే. కాస్ట్ సెంటర్ టుమారో చెప్తాను. ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ చూడండి. ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ ఎందుకు యూజ్ చేస్తాం? పర్చేస్ పర్చేస్ ఆర్డర్ తీసుకున్నాను చూద్దాం. వోచర్‌లోకి వెళ్తున్నా. పర్చేస్‌లోకి వెళ్తున్నా. అసలు ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ అంటే ఏంటి? అంటే పర్చేస్ ఫ్రమ్ హిందుస్థాన్ ఎంటర్‌ప్రైజెస్. సన్‌డ్రీ క్రెడిటర్స్ 37. ఆల్ టు సీ. గుడ్ డే. ఇప్పుడు చాలామంది బాక్సెస్ ఉంటాయి. కేసెస్ ఉంటాయి. పీసెస్ ఉంటాయి. ప్యాకెట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మనం బాక్సులు, కేసులు పర్చేజ్ చేస్తాం. కానీ కస్టమర్లు బాక్సులు, కేసులు పర్చేజ్ చేయరు కదా! పీసులుగా పర్చేజ్ చేయొచ్చు. ప్యాకెట్‌గా పర్చేజ్ చేయొచ్చు. అప్పుడు మనం లూజ్ ఏ విధంగా సేల్ చేయాలి అన్నది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ ఒక కేస్‌కి 50 ప్యాకెట్స్ ఉన్నాయి. ఒక కేస్‌కి 25 ప్యాకెట్స్ ఉన్నాయి. ఒక బాక్స్‌కి 45 పీసెస్ ఉన్నాయి. ఎలా దీన్ని ఫిల్టర్ చేయాలి అనేది ఇక్కడ చూస్తాం. సీఎస్ ఆల్ టు సీ. కార్టూన్స్. ఇక్కడ రైట్ సైడ్‌లో F12కి వెళ్ళి ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ ఏసి పెట్టాలి. యూజ్ ఆల్టర్‌నేటివ్ యూనిట్స్. అప్పుడు కింద ఎక్స్ట్రా ఆప్షన్ ఒకటొస్తది. ఆల్టర్‌నేటివ్ యూనిట్స్‌లో ఏముంది ఇక్కడ మనకి? ప్యాకెట్స్ ఉన్నాయి. ఆల్ టు సీ. ప్యాక్స్. సో, ఒక కేస్‌కి 50 ప్యాకెట్స్.
18%. చూడండి 250 250 కేసెస్ అంటే 12,500 ప్యాకెట్స్ అని అర్థం. పతాంజలి ఒక కేసుకి 25 ప్యాకెట్స్. $240 అంటే 6,000 ప్యాకెట్స్ అని అర్థం. ఫ్రీయా గోల్డ్ వాటికి ఏం లేవు. ప్యాకెట్స్ ప్రేమిక ఒక బాక్స్ కి 45 పీసులు. ఆల్ట్ సి డిఎక్స్ ఒక బాక్స్ కి 40 పీసులు అంటే 45 45 90 145 అంటే 135 వస్తాయి. రిమైనింగ్ 10 ఐటమ్స్ కి అది కౌంట్ చేయలేదు. అప్పుడు మనం ఏం చేయాలి? డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలి. కంట్రోల్ ఎంటర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ కనబడుతుంది. 150 పీసెస్ అంటే 3.33 బాక్సెస్ అని అర్థం. 60 యూనిబిక్ రైట్ 7. ఇలా ఆల్టర్నేటివ్ యూనిట్స్ యూజ్ చేస్తాం. ఈ విధంగా ఆల్టర్నేటివ్ యూనిట్స్ మనం యూజ్ చేస్తాం. సేల్స్ చేసేటప్పుడు కూడా అంతే. కేసెస్ ఉంటే కేసెస్, పీసెస్ ఉంటే పీసెస్. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు ఎలా అనేసి. సో తర్వాత ఒక హోటల్లో వర్క్ చేస్తే ఎలా? ఈ పైన ఉండేటని మీకు తెలుసు. కింద చూడండి. ఇక్కడ ఒక హోటల్లో వర్క్ చేస్తున్నామండి. వెయిట్ 200 కేజీస్ పర్చేజ్ చేసాం. ఆయిల్ 350 కేజీస్ పర్చేజ్ చేసాం. సేల్స్ ఆఫ్ చపాతీ వచ్చేసి 19,000 సేల్ చేసాం. సో మనకు పైన అసలు రేట్ ఎంత? మనం ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేసాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఫస్ట్ పర్చేజ్‌లోకి వెళ్తున్నాం. క్లాసిక్‌గా డైరెక్ట్‌గా ఆల్ట్ సి వీట్ ఇక్కడ వచ్చేసి కేజీస్ కిలోగ్రామ్స్ కంట్రోల్ ఏ ట్యాక్స్ ఏమి ఇవ్వద్దు అవసరం లేదు. 1200 కేజెస్ 25 రూపీస్. ఆయిల్ సో ఆయిల్ ఎంత పర్చేజ్ చేశారు? 350. పర్చేజ్. నెక్స్ట్ అదర్ వోచర్స్ స్టాక్ జర్నల్
వీట్. ఇప్పుడు చూడండి. 1 కేజీకి 20 చపాతీలు తయారవుతుంది అన్నారు. ఇక్కడ 19,000 పీసెస్ అన్నారు తయారవుతాయని. అప్పుడు ఇక్కడ కొనిన 200 కేజెస్‌లో 19,000 పీసెస్ తయారవ్వడానికి ఎంత వీట్ ఖర్చయింది? ఇక్కడ 350 కేజెస్ ఆయిల్‌లో 250 కేజెస్ ఖర్చయింది. అప్పుడు ఎస్టిమేషన్ వాల్యూ కంట్రోల్ ఎన్ 19,000 బై 20 950 కేజెస్ ఖర్చయింది. సో ఆయిల్ 250 చపాతీ ఆల్టర్ సి పీసెస్ 19,000 రేట్ వచ్చేసి 36,250. మనకు పైన అసలు రేటు 1.91. ఇక్కడ 36,250 ఉంది కదా, ఈ రెండు కలిపిన కన్జ్యూషన్ వాల్యూ ప్రొడక్షన్ లాస్లో ఇవ్వాలి ఇక్కడ. అప్పుడు మనకు పైన రేటు చూపిస్తుంది. తర్వాత సేల్ చేస్తాం. ఇలా ఈ విధంగా మనకు పడింది 1.91 పైసా, మనం సేల్ చేసింది 8 రూపీస్. ఈ విధంగా ఒక హోటల్లో వర్క్ చేసినా, అది చపాతీ అయినా, ఇడ్లీ అయినా, దోశ అయినా ఈ విధంగా ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఓకే, క్లియర్? డన్ గైస్. అవి చేయండి. ఫ్రమ్ టుమారో న్యూ డిస్కస్ చేద్దాం.